ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము కీర్తనలు 81:6. వారి భుజముల నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపలనెత్తకుండా విడుదల పొందెను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దినమున దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారంటే, వారి భుజముల నుండి బరువు దింపుతారంట. అలాగే వారి చేతిలో ఉన్న ఏదైతే బరువైనది గంపలతో ఉన్నది దేవుడు వాటి నుండి విడుదల మనకి అనుగ్రహిస్తారంట. మన భుజముల మీద భారమును మనము దింపుకోలేము, కానీ మన దేవుడు మన యొక్క భుజముల మీద ఉన్న భారమును ఆ యొక్క దేవుని యొక్క కృపచేత దింపుతాను అంటూ ఉన్నారు. మన భారము ఎలాంటిది? అనారోగ్యమైనదా, లేకపోతే అప్పుల బాధ, లేకపోతే మన జీవితాలలో ఆశీర్వాదము లేదా, మన బిడ్డలు మంచిగా ఎదగట్లేదా, వారి జీవితంలో ఉద్యోగం లేదా, వారికి మంచి చదువు లేదా, ఏ భారము చేత మనము బాధపడుతూ ఉన్నామో దేవుడు ఈ దినమున మనకి సెలవిస్తూ ఉన్నారు. మీరు మీ యొక్క భారములను నేను దింపుతాను, మీ యొక్క భారాల నుండి విడుదల అనుగ్రహిస్తాను అంటూ ఉన్నారు. మన భుజముల నుండి మనము ఎంతగానో దింపుకోలేని భారము కలిగి ఉంటాం. మన అనారోగ్యము మనం సరి చేసుకోలేం, మన బిడ్డల భవిష్యత్తు మనం సరి చేసుకోలేం, మన యొక్క పరిస్థితులు బాగు చేసుకోలేం. కానీ మన దేవుడు, మనము కలిగిన దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తాను అంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని మీ దేవుడు మిమ్మను ఆశీర్వదించును, దేవుడు మిమ్మను దీవించును, బూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. అవునండి, మన యొక్క దేవుడు మనల్ని ఆశీర్వదించి మనల్ని దీవించి ఆయన కృపచేత మనము భయభక్తులు కలిగి ఆయన యందు మనము ఎల్లప్పుడూ కూడా సంతోషించే వారిగా మనం ఉంటామని సెలవిస్తూ ఉన్నారు. అందరికీ కూడా అవసరం కావాలి, ఎందుకంటే దేవుని యొక్క కృపచేతే మన యొక్క కష్టము, బాధ, బరువు అంతా కూడా తీరుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అదే కాకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారంట, దీవిస్తారంట. ఆయన ఆశీర్వాదము ఎన్నటికీ కూడా ఎంతో గొప్పది. ఆశీర్వాదం మన జీవితాలు, మన బిడ్డల జీవితాలు, మన కుటుంబంలోనికి వచ్చినప్పుడు మన భారము, మన యొక్క జీవితాలలో ఉన్న ఎన్నో ఇబ్బందులు, కష్టము అంతా కూడా తొలగిపోయి సంతోషకరముగా మనము జీవిస్తామని దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితాలలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మా భుజముల మీద ఉన్న భారమును తొలగించి మాకు ఎంతగానో నాయన బాధించే ప్రతి ఒక్క నాయన బాధను తీసివేసి మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తానని ఈ దినమున వాగ్దానము మీరు అనుగ్రహించారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా నాయన. నా తండ్రి, ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి నా ప్రభు. అలాగే నాయన మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి పిల్లలని, వారి యొక్క చదువులలో, వారి ఆరోగ్యములలో, వారి బిజినెస్లో, వాళ్ళ యొక్క జాబ్లో అన్నిట్లో తోడై ఉండండి నా ప్రభు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచి యెహోవా నేనన్నా మీ కృపను అనుగ్రహించండి. నాయన నా తండ్రి, జాబ్ లేని వారి జాబులు దయచేసి జాబులు పోకుండా సహాయం చేయండి. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వారికి మార్గాన్ని సరళం చేయండి. హైయర్ స్టడీస్ చేయాలనుకుంటున్న వారికి మార్గాన్ని సరళం చేయండి. ఏ వ్యక్తి అయితే నాయన నా తండ్రి ఎంతో భారము కలిగి ఉంటూ ఉన్నారో వారి భారం అంతా కూడా తొలగించండి నా ప్రభు. నాయన నా తండ్రి, మంచి పంటలు పండడానికి సహాయం చేయండి. రైతుకి తోడై ఉండండి. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకుండా నిరీక్షణ కలిగి ఆనాడు నా ప్రభు ఇస్సాకు నూరంతల ఫలము పొందులాగున నాయన ప్రతి రైతు నాయన పొందులాగున సహాయం చేయండి నా ప్రభు. నాయన వరదలు, భూకంపాలు అవి రాకుండా నా ప్రభు నాయన నా తండ్రి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి తోడై ఉండండి. అందరినీ కూడా ప్రొటెక్ట్ చేయండి నాయన. ఎవరు నశించిపోకుండా మీ రక్షణ భాగ్యాన్ని
అందుకోవడానికి సహాయం చేయమని కోరుకుంటూ బిడ్డలందరినీ మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.